మరో 10 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈలోగా అభ్యర్థుల్లో బీపీ పెరిగిపోతుంది. గెలుపోటములపై అనుక్షణం సమీక్షలతో కాలం గడిపేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కౌంటింగ్ సమయం దగ్గర పడే కొద్దీ నేతలు టెన్షన్ పీక్స్ కు వెళ్తుంది. కీలక నేతలు పోటీ చేసిన స్థానాలపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రాయదుర్గం, రువకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, రాప్తాడు, హిందూపురం, పెనుకొండ, ధర్మవరం నియోజకవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరో 10 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈలోగా అభ్యర్థుల్లో బీపీ పెరిగిపోతుంది. గెలుపోటములపై అనుక్షణం సమీక్షలతో కాలం గడిపేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కౌంటింగ్ సమయం దగ్గర పడే కొద్దీ నేతల్లో టెన్షన్ పీక్స్ కు వెళ్తుంది. కీలక నేతలు పోటీ చేస్తున్న స్థానాలపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రాయదుర్గం, రువకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, రాప్తాడు, హిందూపురం, పెనుకొండ, ధర్మవరం నియోజకవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక మరో 10 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈలోగా అభ్యర్థుల్లో బీపీ పెరిగిపోతుంది. గెలుపోటములపై అనుక్షణం సమీక్షలతో కాలం గడిపేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కౌంటింగ్ సమయం దగ్గర పడే కొద్దీ నేతల్లో టెన్షన్ పీక్స్ కు వెళ్తుంది. ఇక కీలక నేతల పోటీ చేస్తున్న స్థానాలపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా న్యూస్ ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. ఎస్ రామాంజనేయులు, ఇక పార్టీలు పసిగట్టాయా? ప్రస్తుతం అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు 2 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధానంగా 4 నియోజకవర్గాల మీద రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవంగా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధానంగా ఈ చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఈ 4 నియోజకవర్గాల మీద ఆసక్తి నెలకొంది. మిగతా జిల్లాల్లో పరిస్థితి తీసుకుంటే ఈ 4 నియోజకవర్గాలు అంటే రాప్తాడు, హిందూపురము, ధర్మవరము, తాడిపత్రి ఈ 4 నియోజకవర్గాల మీద ప్రధానంగా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ 4 స్థానాల్లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద ఉత్కంఠ భరితంగా జనాల్లో ఉంది. అయితే ఇప్పటికే బాలకృష్ణ 3వసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నం చేస్తుంటే, మరోవైపున వైసీపీ మాత్రం ఖచ్చితంగా బాలకృష్ణని ఓడించాలనే ప్రయత్నంతోనే ముందస్తుగా ఎన్నికల ప్రణాళికలో భాగంగా చాలా వరకు కూడా ఊహాత్మకంగా వ్యవహరించింది అని చెప్పొచ్చు. అక్కడ పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి మకాం వేసి 8 నెలల క్రితమే అక్కడ ఒక బీసీ అభ్యర్థిని, మహిళని రంగంలోకి దింపి బాలకృష్ణ మీద పోటీ చేపించారు. ఆ రకంగా ఊహాత్మకంగానే బాలకృష్ణని ఓడించాలనే ప్రయత్నం ఉంది. వైనాట్ 175 లో భాగంగానే ప్రధానంగా వైసీపీ టార్గెట్ చేసినటువంటి 5 నియోజకవర్గాల్లో ప్రధానమైనది హిందూపురం స్థానం కూడా ఉందని చెప్పొచ్చు. మరి ఆ నియోజకవర్గం మీద ప్రధానంగా ఫోకస్ పెట్టి బాలకృష్ణని ఈసారి ఓడించాలనే ప్రయత్నం ముమ్మరంగా చేసి ఉంది. అయితే అక్కడ బాలకృష్ణకి ముందు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి, ఎన్టీఆర్ కుటుంబానికి అక్కడ తిరుగు లేకోకుండా ప్రతిసారి కూడా అక్కడ టీడీపీకి పట్టం కడుతూ కూడా వస్తున్నారు. మరి 2014 కావచ్చు, 19 కావచ్చు, ఈ 2 సార్లు కూడా బాలకృష్ణకి భారీ మెజారిటీ గెలిపించారు. 2019లో 1 సైడ్ గా జరిగినటువంటి ఎలక్షన్లలో వైసీపీ గాలిలో కూడా అక్కడ బాలకృష్ణని 16,000 మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఈసారి బీసీ అభ్యర్థిని, ఒక మహిళని
బాలకృష్ణ మీద పోటీ చేపించి బాలకృష్ణని ఓడించాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అయితే అక్కడ వైసీపీ ప్రయత్నాలు ఫలించేటట్లుగా లేవు. అక్కడ రామాంజనేయులు మరోపక్క చూసుకున్నట్లయితే అటు రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లులో పార్టీల అంచనాలు ఎలా ఉన్నాయి? రాయదుర్గము, ఉరవకొండ స్థానాల్లో కూడా దాదాపుగా అంటే ఇప్పటికీ జరిగిన ఎన్నికల సరళి చూస్తే 19 కంటే కూడా ఈసారి ఎన్నికల పోలింగ్ శాతము భారీగా పెరిగింది. దీన్ని బట్టి ప్రభుత్వ వ్యతిరేకత చాలా వరకు కూడా ఎక్కువ ఉంది. ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, లేదా కాంట్రాక్టర్లు కానీ ఇతర వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని, తాము ఖచ్చితంగా గెలవబోతున్నామని చెప్పేసి అక్కడ ఉరవకొండ కావచ్చు లేదా రాయదుర్గం కావచ్చు, ఈ 2 స్థానాలతో పాటు మరి కళ్యాణ్ దుర్గం గాని, సింగనమల, ఈ 4 నియోజకవర్గాల్లో కూడా దాదాపు తామే గెలుస్తామని చెప్పేసి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ కూడా ధీమంగా ఉంది. రామాంజనేయులు ఫైనల్ గా చూస్తే అటు రాప్తాడు నియోజకవర్గం కు సంబంధించి 2 పక్షాల శిబిరాలు ఏం చెప్తున్నాయి? రాప్తాడు నియోజకవర్గంలో మరి ఈసారి పరిటాల సునీత పోటీ చేసింది. గతంలో పోటీ చేసిన వైసీపీ తరఫున పోటీ చేసినటువంటి ప్రకాష్ రెడ్డి ఈసారి కూడా ఆయనే అభ్యర్థిగా నిలబడ్డారు. మళ్ళీ వీళ్ళ ఇద్దరి మధ్య పోటాపోటీగా పోరు నడిచిందని చెప్పొచ్చు. అయితే ఖచ్చితంగా అక్కడ పోలింగ్ సరళిని చూస్తే పరిటాల సునీత గెలిచేకి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు ఓవైపు చెప్తుంటే, మరోవైపున లేదు, ప్రభుత్వము సంక్షేమ పథకాలు తమల్ని ఖచ్చితంగా గెలిపిస్తాయి, మరొకసారి తాము గెలవబోతున్నామని చెప్పేసి వైసీపీ మరో పక్కన ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ప్రధానంగా 14 నియోజకవర్గాల్లో ఒక 6 నియోజకవర్గాల మీద బాగా బెట్టింగ్ జరుగుతుంది. అందులో రాప్తాడు కూడా ఒకటే అని చెప్పొచ్చు. కొంతమంది టీడీపీ తరఫున ముందుకు బెట్టింగ్ కట్టడానికి ముందుకు వస్తున్నప్పటికీ వైసీపీ తరఫున మాత్రం చాలా వరకు వెనకం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధిష్టానం కూడా ఎన్నికల ఫలితాల మీద ఎలాంటి నిర్ణయము, అంటే ఎలాంటి వెల్లడి ఫలితాల మీద ఎలాంటి వాళ్ళ నిర్ణయము వెల్లడించినప్పటికీ కూడా అయితే జనాల్లో మాత్రము ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో టీడీపీనే గెలుస్తుంది అని దాదాపుగా అందరూ ఒక టీడీపీ మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు. బెట్టింగ్లు కూడా ఈ